పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తుంటే మరోవైపు ఈ నెల 13న జరిగే పోలింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అందులో భాగంగానే నల్గొండ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి పెట్టింది అధికార యంత్రాంగం. జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు నల్గొండ జిల్లా రిటర్నింగ్ అధికారి హరిచందన. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా అధికారులు. లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు నల్గొండ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటికే అవగాహన సదస్సులతో పాటు 5K రన్, 2K రన్లను నిర్వహించి ఓటర్లలో చైతన్యం కలిగించారు. మరోవైపు పోలింగ్ బూత్ల వద్ద సౌకర్యాలు కల్పించే పనిలో పడ్డారు అధికారులు. జిల్లాలో ఉన్న నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు నల్గొండ జిల్లా అధికారులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు 96%, వృద్ధులు 87%, ట్రాన్స్జెండర్లు 100% ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్ద ఓటు వేయించనున్నారు. దివ్యాంగులను ఆటోలో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లి ప్రత్యేక వరుసలో వీల్ చైర్లతో వాలంటీర్ల సహకారంతో ఓటు వేయించనున్నారు. ట్రాన్స్జెండర్లకు ఓటు ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు అధికారులు. ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు జిల్లా రిటర్నింగ్ అధికారి హరిచందన. 85+ సీనియర్ సిటిజన్స్ కి వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. వారందరికీ కూడా ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో మా ఎలక్టరల్ రోల్ ప్రో రాసి ఉన్నారో వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ స్టార్ట్ చేస్తాము. PWDs కూడా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా హోమ్ ఓటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ హోమ్ ఓటింగ్ అనేది మనకి 3rd మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాంతో పాటు దానికి టీమ్స్ ఫామ్ చేయడం, హోమ్ ఓటింగ్ కి మైక్రో అబ్జర్వర్స్ ని అటాచ్ చేయడము, వీరందరూ కూడా ఆ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ ఉన్న ఇంటికి వారి దగ్గర నుంచి ఓటు తీసుకోవడం జరుగుతుంది. ఓటింగ్ తేదీ దగ్గర పడడంతో ఓటర్లకు కల్పించవలసిన సౌకర్యాలపై దృష్టి పెట్టారు అధికారులు. మరోవైపు ఓటర్ల లిస్టు రెడీ చేసింది ఎన్నికల సంఘం. నల్గొండ జిల్లాలో ఓటింగ్ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లపై సూచనలు చేశారు జిల్లా రిటర్నింగ్ అధికారి హరిచందన. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్న పోలీస్ సెక్యూరిటీపై ఎస్పీతో కలిసి సమీక్ష చేశారు హరిచందన. లోక్సభ ఎన్నికల్లో 85 సంవత్సరాలు పైబడిన వారికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాల్లోనూ వృద్ధులకు వీల్ చైర్ల ఏర్పాటు, ర్యాంపుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లు బారులు తీరినట్లయితే వృద్ధులను వాలంటీర్లు గుర్తించి వారికి మరో వరుసలో తీసుకెళ్లి ఓటు వేయించేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు ఎన్నికల అధికారులు. పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం పెంచే దిశగా చర్యలు చేపట్టింది జిల్లా యంత్రాంగం. ఓటర్లకు కల్పించే సౌకర్యాలపై దృష్టి పెట్టారు. అక్రమ డబ్బు పంపిణీపై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు ఎన్నికల అధికారులు.